ప్రముఖ ఆర్టిస్టు మధు కుర్వ గారు ఉన్నారు. నిజంగా ఆయన అడిగి తల్లిదండ్రులు ఏ వయసులో విద్యార్థులకి లలిత కళలు ఆర్ట్స్ నేర్పించవచ్చు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మామూలుగా 15 సంవత్సరాల లోపల మనం ఏదైతే పిల్లలకు ఇంట్రడ్యూస్ చేస్తామో ఎనీ ఆర్ట్ ఫామ్, డ్రమ్స్ నేర్పించడం కావచ్చు, గిటార్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, కర్ణాటిక్ వోకల్ కావచ్చు, హిందుస్థానీ కావచ్చు, ఆర్ట్కు సంబంధించినటువంటిది ఏదైనా ఆర్ట్ ఫామ్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటిది ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటిది 4 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల మనం ఇవ్వగలిగితే, ఇచ్చి కొంత ఒక 2-3 సంవత్సరాల వరకు మనం సాధనని కొనసాగించగలిగితే జీవితంలో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక స్థాయిలో ఉన్న దీని కనెక్షన్ మాత్రం మిస్ కాదు. ఎంత బిజీగా ఉన్నా సరే దానికి సమయం కేటాయిస్తారు. ఇప్పుడు యోగా ఎలా అయితే మనం డే మొత్తం ఎంత హెక్టిక్గా ఉన్నా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి ఒక ½ an hour యోగా చేస్తారు, డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. సేమ్ అట్లనే వినేటువంటి సమయం కేటాయిస్తారు, లేదనుకుంటే మీరు పాడడానికి సమయం కేటాయిస్తారు, ఒక బొమ్మ గీయడానికి కేటాయిస్తారు. ఎవరికో మీరు గీసిన బొమ్మ అద్భుతాలు ఉన్నాయి, నేను ఎక్కడో ఎగ్జిబిషన్ చేయాలి, లేదనుకుంటే సేల్ చేసి పెట్టాలి, అది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీలో ఉండేటువంటి భావాన్ని ఒక చిత్ర రూపంలో బయటికి తీసుకొస్తున్నారు. అది మీలోనే మీ దగ్గరే డిస్ప్లే చేసుకోవచ్చు, కానీ మీ నుండి వస్తున్నటువంటి ఒక భావం ఈ రూపంలో వచ్చింది, అది చేయగలుగుతున్నారు. అట్లా పిల్లలకి మీరు ఇది ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆరోగ్యపరంగా ఆలోచన విధానం, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా ఓపికగా చేయడం, దీనివల్ల చిత్రలేఖనం నేర్చుకోవడం వల్ల ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే పేషెన్స్ స్కిల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాని మీద సమయం కేటాయిస్తాం, అందంగా అలంకరించుకొని రాయడం మొదలవుతుంది. అక్కడి నుండే వాళ్ళ మీద వాళ్ళకు ఒక భరోసా ఏర్పడుతుంది. అరే నేను అందరికంటే ఒక యూనిక్ ఉంది నా దగ్గర, నేను ఒక 10 మంది 20 మంది క్లాస్లో నాకు ఒక గొప్ప ఒక శక్తి ఉంది, నేను ఇది చేయగలుగుతున్నా అనేటువంటి ధైర్యం వస్తుంది. అట్లా 4 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపల ఎప్పుడైనా పిల్లల్ని మొదలుపెట్టవచ్చు. మొదలుపెట్టినటువంటి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. కొనసాగించినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మేబీ స్టార్టింగ్లో పిల్లలకి ఒక రకమైనటువంటి నేను ఇది చేస్తా అది చేస్తా కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఆ టైంలో యాజ్ ఎ పేరెంట్గా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గానే మొదలుపెట్టండి. ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళు ఆస్వాదించడం స్టార్ట్ అవుతుంది. అరే నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నా, దెన్ అది కంటిన్యూషన్ అవుతుంది. మధ్యలో 2 నెలల తర్వాత డ్రాప్ అవుట్ అయ్యారు, మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ వెళ్తా అంటున్నాం, మళ్ళీ కొనసాగించండి. అట్లా పేరెంట్స్ 4 నుంచి 8 సంవత్సరాల లోపల ఎప్పుడైనా జాయిన్ చేయించవచ్చు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత విద్య నేర్చుకోవద్దా అంటే అట్లేం లేదు. గతంలో మనకు అన్ని అవకాశాలు ఉండేవి కాదు, గురువులు దొరికే వాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, అన్నీ ఉన్నాయి. ప్రపంచం మొత్తం వెతికితే అప్పుడు ఎక్కడో దూరంగా పట్టణాల్లో వేరే వేరే స్టేట్స్లో ఇట్లా ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, అన్ని చోట్ల అన్ని విద్యలు ఉన్నాయి, నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వినియోగించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.